ఫలించి నన్ను నేమ వేసినట్టు ఉపమాపుతాడు. చిన్న ప్యాట్లో మహా సృష్టికర్త అయితే నా భక్తులే ఉండే మరణించి చెంది యొక్క సజీవత చూపిస్తాడు. తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మతాడు నిన్ను అడుగుతున్న పరలోకపు తండ్రి. నీ చేతిలో రొట్టెలు మేమయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెలు మేమయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెలు మేమయ్యా, వీరు యేసయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సాయంత్రకాల ప్రార్థన కూడికకు ఈ మొదటి శుక్రవారం చేరవచ్చిన ప్రియులందరికీ 2025వ సంవత్సరం అంతయు ముందున్న కాలం కూడా ప్రియేక దేవుడు మనలందరినీ బలపరిచి ప్రభు పరిపూర్ణతలోకి వర్ధలింప చేయుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మరి ఉదయకాలము దేవుని సన్నిధిలో మరియా, తల్లి అయినటువంటి మరియా, మగ్దలేని మరియా, తర్వాత లేఖని మరియా, దెయ్యాలంటే మగ్దలేని మార్పు తల్లి అయిన మరియా, పత్రికలో ఉన్న బహుగా ప్రయాసపడి మరియా. మంచి దేవుడు పెట్టారా. మరి ఉదయకాలం మనము 7 మరియల కోసము విన్నాం. ఆ 7 మరియలు కూడా ఒక్కరు కూడా బలహీనులుగా లేరు. 7 కూడా ఆ పేరుకు తగ్గట్టే ఎదిరించారు. ఆ పేరుకు తగ్గట్టే వారు అనేకమైనవి పడదవేశారు. అంటే లోకంలో ఉన్నవి పడదవేశారు, ఆత్మ సంబంధమైనవి కట్టారు. మరియలు ఎంతమంది అంటే 7 మరియలు. ఈ 7 మరియల కోసం ఉదయం స్త్రీ బిడ్డలతోనే మరి మాట్లాడాడు ప్రభు. తర్వాత ఈరోజు 7 యోసేపుల కోసం చూడతాం. మరి మరియమ్మ కోసం చెప్పిన తర్వాత మరి ఆమె భర్త అయిన యోసేపు కోసం ఈ సాయంత్రం వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు. కానీ వారిలో ఉన్న పరిస్థితి ఏంటో ఈ రాత్రి అపోస్తుల కార్యాలు గ్రంథంలో ఈ మొదటి అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు, మత్తీయ అవి ఇద్దరిని నిలవబెట్టి. చాలు. ఇక్కడ దేవుని యొక్క పరిచర్యలో ప్రభు ఎంతో ప్రేమించి దేవుని బిడ్డల శిష్యులను తయారు చేశాడు. మొదట ఆయన పిలిచాడు శిష్యుల్ని. ఎంతమంది పిలిచాడు? మొదట 70 మంది. ఆ తర్వాత 70 మంది ఊర్లోకి వెళ్ళారు, తిరిగి రాలేదు. తర్వాత 12 మందిని పిలిచారు. 12 మందిని పిలిచారు. మేడగా లేకపోతే 120 మంది. ఇలా చూసినప్పుడు ఆ 120 మంది వేల కొద్దిగా మారారు. కానీ 70 మంది అలా వెళ్ళిపోయారు. అక్కడక్కడ అపోస్తల కార్యాలు కొంతమంది ప్రత్యక్షమవుతారు. కానీ ఈ 12 మందిలో అలాగే దేవుడు కొండ మీద కానీ పర్వతాల మీద కానీ వెళ్తే 3 మాత్రమే తీసుకెళ్ళేవారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు. ఆంధ్రీ గారి అతను లేడా? దేవుని పెట్టారా? ఇలా వీరు 3 మాత్రమే తీసుకెళ్ళారు. ఇంకా ఆ 3లో కూడా యేసయ్య వాళ్ళగా మనసులో ఉన్నది ఏదైనా సరే ఈ 3లో కూడా ఇంకా బాగా తెలిసింది ఎవరికి?
మంది కింద ఉంటారు, కొండ మీద 3 ఉంటారు. ఆ 3లో కూడా ఇంకా యేసయ్య హృదయంలో ఉండేది మాత్రము యోహానుకు మాత్రమే తెలిసింది. అంటే యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్నాడు అంటే ఏదో ఇలా సేపడడానికి కాదని అర్థం. ఆయన హృదయానికి ఇంకా చాలా దగ్గర ప్రభు యొక్క గుండె చప్పును కూడా ప్రతిదీ కూడా గమనించేవాడు, గ్రహించేవాడు. ప్రభువుకి ఇంకా ఇష్టముగా శిలువ దగ్గర కూడా అందరూ పారిపోయిన ఒక్క యోహానే ఉండిపోయాడు. అందరి ప్రాణమే కదా, మిగిలిన ప్రాణం. కానీ భయపడలేదు. ఏం చేస్తే చేసుకున్నా ప్రభు కోసం ఏమైపోయినా అందుకే శివరంలో అక్కడ ప్రాణం బాగా నూనెలో వేస్తున్న నూనెలో గోధుమ పిండి వెళ్ళడానికి చేస్తే అక్కడ బజ్జీలు పుస్సులు లెగిస్తే కానీ ఆయన ఏకకుండా లెగిస్తాడు. ఇదే ప్రభావం నూనెలో ఏమైనా సరే నిజంగా ఆ చక్రవర్తికి పొడ పిచ్చిపోయినారండి. ఏంటంటే ఎంత ఎక్సైట్ ఉందనుకోండి, నూనెలో వేసిన అగ్గిలో వేసిన కాలుకుంటాడు కదా, చాలట్లేదు అసలు. అంత అద్భుతమైనటువంటి మన దేవుడు హల్లెలూయా. అంత అద్భుతమైన దేవుడు. ఈ సంగతి అనేది మిగిలిన సంగతి. మిగిలిన వాళ్ళు మాత్రము రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, చర్మాన్ని ఒలిచేశారు. ఎంత భయంకరం! ఇవన్నీ ఎందుకంటే చర్మం వంశాన్ని చాలా భయపడ్డారు. ఎంత బాధ అనిపిస్తుంది అందుకుంటుండగానే. ఆ కాలు గోరు దగ్గర నుంచి చర్మాన్ని ఇలా తీసుకుని కొలిది ఆ ముడుకు దగ్గరికి వచ్చేసరికి ఇంకా భుజం దగ్గరికి ఇవంతా తీసుకుంటే చర్మం తీయమంటే ఎంత ఎంత ఒక్కసారి మనం ఆ జంతువులు చూడండి, ఆ గొర్రెల్ని మేకల్ని చంపుతున్నప్పుడు ఆ చర్మాన్ని తీసి ఎంత ఘోరంగా చంపుతుంటారు. మరి మనుష్యుడిని అలా చర్మం ఒలిసిస్తుంటే అయినా సరే మొత్తం చర్మం అంతా తీసినా సరే చెప్పు యేసయ్యని దేవుడు కాదని చెప్పు, ఇప్పుడే ఒలికేస్తానంటే పూర్తిగా ఒలిచేసినా సరే ఎంత వేరంగా నా ప్రభువుని చూస్తానా, నా ప్రాణం ఎంతవరకు వెళ్ళిపోద్దని నిజంగా అంత భయంకరమైనటువంటి ఆ మనసు ఎలా వచ్చిందో అప్పల వాళ్ళకి దేవుడు పిల్లరా ప్రభు కోసం ఎంత భయంకరమైన స్వాదమైనా నిలబడ్డారు. అంటాడు మీరు రక్తము కారునంతగా పాపమును జయించలేదు. రక్తము కారునంతగా అంటే మన మీద అంత ఉపద్రవములో ఏమి రాలేదు. ఏదో బెదిరింపుల వరకు ఏదో ఎంతవరకు తప్ప రక్తం కారిపోయినట్లు అంతగా అంత పరిగెట్టి ఇంకా రక్తాలు కారిపోతుండగా అలిసిపోయి మనం ఎక్కడికి తప్పించుకోవడానికి వెళ్తున్న అంత పని పరిస్థితులు అయితే మనకి రాలేదు. దేవుడు పెట్టారా అయితే ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో యేసయ్య కోసం శిష్యులందరూ కూడా అక్షరాస్యులు అయిపోయారు. లాస్ట్కి యోధ ఇస్కరియోతు యోధా స్థానంలో చీటీలు మత్తయి పేరుని, రెండవది ఇప్పుడు చెప్పుకున్న యోసేపు పేరుని. నిజంగా యోసేపు అనే పేరు అర్థమేంటో మీకు పోయిన ఆదివారం చెప్పారు. ఏంటంటే ఫలించు కొమ్మ. అసలు ఈ పేరుకే అద్భుతం. మరియా అనే పేరుకైనా ఎదిరించడమో పడగలేడే కానీ యోసేపు అనే పేరు అయితే నిజంగా ఆ పేరులోనే చాలా అద్భుతమండి. ఫలించే కొమ్మ అనే ఈ పేరు ఇక్కడ యోసేపు అయితే ఉండగానే చీటీ వేస్తే మాత్రం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ భౌతికంగా ఆలోచన వచ్చి చూడండి, మాకు తెలిసిలే చీటీ వేస్తున్నారు కానీ ఫలించే కొమ్మ ఆది నిబంధనలోనే అసలు యోసేపు యాకోబును రాహేలుకి పుట్టినటువంటి యోసేపు ఆయన ఎంతగా దేవుడు దీవించాడో మరి చరిత్రలో ఉన్నాయి. వాళ్ళకి కూడా తెలుసు, యూదులందరికీ కూడా ఈ యొక్క 5 కాండాలు కూడా ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు తోరా అనే ఈ గ్రంథాన్ని వారి ధర్మశాస్త్రాన్ని ప్రతిదీ కూడా కంఠస్థం పెట్టినటువంటి వారు. అందులో మరి యోసేపు ఎంత ఫలించాడో ఎంత దీవెనలు పొందాడో మరి తెలియదా? తెలుసు. చూసినప్పుడు ఈ పేరు యోసేపు, ఈ పేరు మత్తయి, పక్కన నిలబడండి, వీళ్ళిద్దరు పేరు చీటీ రాయండి. చీటీ లేక పులకరించారు, వేసినప్పుడు ఇస్కరియోతు యోధా పేరు మీద మాకు తెలుసు అదిగో యోసేపు పేరే వచ్చేస్తుంది అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. మొన్న కూడా ఈ గిఫ్ట్ల కోసము 2 చీటీలు వేసాం కదా. 2 చీటీలు వేసినప్పుడు దేవుడు బిడ్డలారా
ఏదేమైనప్పటికీ దేవుడికి తెలుసు. కాబట్టి మనసులో ఏదైతే బయటకు వెళ్తుంది కదా, దేవుడి స్తోత్రం, దేవుడు పెట్టారు స్వరం అన్నమాట. అయితే దేవుడి ప్రణాళికలో న్యాయబద్ధమైనటువంటి దానికి దేవుడు మార్పులు వేస్తారనమాట. ఆమె దేవుని కృపలో ఇక్కడ యోసేపు అనే పేరు మీద చీటీ రావాల్సిందే మత్తయ్య పేరు మీద చీటీ వచ్చింది అనమాట. దేవుడు పెట్టారా 7 మరియమ్మలు అయితే మాత్రమో ఎక్కడగా వాటం రాలేదు వాళ్ళకి. కానీ యోసేపు అనే దగ్గర చూసేసరికి మొదట్లోనే చీటీ వేసినప్పుడు యోసేపు పేరు మీద రాలేదు. ఎందుకండి ఫలించే కొమ్మ కదా, ఫలించాలి కదా, చీటీలోనే వాడడం తీసేటప్పుడు కూడా ఫలించాలి కదా. అసలు అది ఎవరు వాడపైకి ఎక్కి వ్యాపిస్తాడు. అటువంటి వ్యాపించవలసిన వాడు ఇక్కడ మాత్రం గెలవలేదు. ఈ యోసేపు పక్కన పెట్టేశారు. ఎవరు లైన్లో తీసుకొచ్చారు? మత్తయ్య గారిని తీసుకొచ్చారు. దేవుడు పెట్టారా అప్పుడు అర్థమవుతుంది ఉంటుంది ఈ యోసేపు ఆ ఒరిజినల్ యోసేపు అంటే అవసరం లేదు. దేవుడికి ఆ రోజుల్లో అయితే చీటీలు వేసే పరిస్థితి ప్రజలకి ఇచ్చారు. ఇప్పుడైతే మనము చీటీలు వేయవలసిన పరిస్థితి లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడైతే మనకి ఏ చీటీ సమస్య లేదు. దేవుడు పెట్టారు. దేవుడి కృపలో ఇక్కడైతే యోసేపు ప్రారంభంలో మరి ఈ అపోస్తలుల యొక్క గెలుపులో రంగంలో ఈ గుంపులో ప్రవేశించటకు డిస్క్వాలిఫై అయిపోయాడు. అంటే అనర్హుడైపోయాడు. అర్హుడు అవ్వలేదు, అనర్హుడైపోయాడు. ఈరోజు మన మీద కానీ సీటీలు వేస్తే పరలోకం ఎవరు వెళ్తారని కానీ దేవుడు సీటీ పరంగా అయితే ఎవరి మీద సీటీ పడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య రక్తమును చూసి వెంటనే ఆ రక్తాన్ని బట్టి మనకి సీటీలు వేయకుండానే కృపను బట్టి ఇదిగో ఇలా దేవుడి మందిరంలో మనమంతా వచ్చాము. ఆమె అంతే నా సీటీలు పెట్టి మనకి ఎవరికి నడవతుందండి. సీటీలు వేస్తే ఎవరికి ఏ ఆరాధన అసలు లేదు. 100కి 1 కూడా రాదు. ఎవరికి మార్కులు ఎవరికి మనకి 100కి 1 మార్కు కూడా రాదు. కానీ మార్కులు దేవుడే ఆ 0 పక్కన 1గా యేసయ్య నిలబడ్డాడు. కాబట్టి ఆ 1 పక్కన ఎన్ని 0 వేసినా దానికి అందం ఉంటుంది. అదే 1 0 వేస్తే అది కౌంటింగే అవ్వదు. బాబు ఎవరయ్యా ఈ 0 వేసేదంటే ఎన్ని ఏంటంటే ఆ లెక్కలు మిషన్ అనేది కదలలేదు. అలాగే బాబు ఎన్ని 0 వేసినా ఆ యొక్క కాలిక్యులేటర్ అనేది మూవ్ అవ్వదు, ముందు కదలదు. యేసయ్య పక్కన నిలబడడం వల్ల మనకి అంకెలకి ఎన్ని అంకెలు వేసినా సరే దేవుడి కృప మనకి విలువ అనేది వచ్చేది. దేవుడు ఉన్నటువంటి యోసేపు పరిస్థితి ఇలా ఉంది. పక్కనే 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయులకు యోసేపు అనువగా ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు. కింద పుట్టినోడు ఏముంది? హెచ్చరిక పుత్రుడు. కింద ఆదరణ పుత్రుడు. ఆదరణ పుత్రుడు అంటే ఇతని పేరు కూడా ఆదరించడమే. పోయిసారి తల్లిగారింట్లో చెప్పుకున్నాము. ఏది మెసేజ్? ఆదరణ కోసమే చెప్పాము. ఆదరించేవారు ఎవరెవరైనా ఆ రోజు ఎప్పుడు మెసేజ్ అనమాట. ఆదరించేవారు ఎవరైనా చెప్పారండి ఆ రోజు? ఇశ్రాయేలీయుల యొక్క ఆదరించడానికి లోక సమూహంలో ఎవరన్నా చూసేస్తున్నారు? సిమియోను అనేవాడు ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఉన్నాడు. ఆ తర్వాత రాజకారణంలో ఎవరున్నారట? ఇతని పేరు పెట్టుకుంటే మనకి మంచిది నాయన, ఇతనికి ఏ పేరు పెడితే మనకి నెమ్మది కలుగుతారు అంటారు. నోవాహు. ఆ తర్వాత ఈ గుహలో 50 మంది, ఆ గుహలో 50 మంది అని చెప్పి అతని పేరు ఏం పేరు? రక్షించాడు అందరిని భోజనాలు పెట్టి. ఈ గుహలో 50 మందికి, ఆ గుహలో 50 మంది పెట్టారు. రోజు భోజనాలు నప్పివాడండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అయితే వాక్యాలన్నీ ఇలాగే న్యాయాలే మా ముందు బెడ్డే వేసిపోయిందంటే మరి అలా ఏమంటున్నాడు చూడండి. పాపం ఏంటో
దేవుడు పెట్టారా అతను కూడా ఆదరణ మొత్తం ముగ్గురు ఆదరణ చెప్పి దేవుడు ఇక్కడ ఒకసారి కోసం చూపించాడు. ఇతని పేరు కూడా యోసేపు. ఈ యోసేపు అనే పేరు ముందనుకున్నాము ఫలించే కొమ్మ, కానీ ఇతను బట్టి ఇక్కడ ఆదరణ పుత్రుడని అపోస్తులు అర్థమించే పేరు పెట్టారు అన్నమాట. ఎందుకంటే ఇతని యొక్క భూమి అంతా కూడా అమ్మేశాడు. ఇతనుకున్న భూమి అంతా అమ్మేసి దేవుని సేవ రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప దేవుని సేవ మీద ఇంకా నాకు ఏది అవసరం లేదు, నా దేవుని సేవ ముందుకు వెళ్తే చాలు అనుకుని, అందుకే ఇతను మాత్రము దేవుని బిడ్డ కుప్రాలో పుట్టిన ఇతను లేవీయులకు యోసేపు. నిజంగా ఈ లేవీయులకు యోసేపు ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. 8 మంది యోసేపు గుర్తు కదా. ప్రారంభంలో ఉన్న యోసేపు యాకోబు కుమారుడు, ఇందాక చదువుతున్నటువంటి చీటీలు వేయబడినటువంటి యోసేపు, మూడవదిగా కుప్రాలో ఉన్నటువంటి లేవీయులకు యోసేపు. దేవుడు పెట్టారా నాలుగవ యోసేపు చూడండి. లోకాసు సువార్త 3వ అధ్యాయము 25వ వచనం. లోకాసు సువార్త 3:25. మెల్కీ అన్నకు యన్న యోసేపుకు, యోసేపు మత్తీయకు, మత్తీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గాయికి. చాలు. ఈ చెట్ట అంతా యోసేపు గారు మరి సంతానమే. మెల్కే అన్నకు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? ఈ యోసేపు మరి ప్రారంభంలో ఉన్నటువంటి ఆయన యోసేపు కుమారుడు ఎంచబడి యోసేపు హేలీకి, హేలీ మత్తాతకు. ఇక్కడ ఈ వృత్తాంతం మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అంటే వంశావళిలో ఉన్నటువంటి యోసేపు ఏంటంటే ప్రియ దేవుడు బిడ్డలారా, మనకి యోసేపు కనిపిస్తుంది. క్రీస్తు పూర్వీకులలో మరి ఇతని పేరేంటంటే యోనాము కుమారుడైన యోసేపు. యోనాము అంటే యోనాము కుమారుడు, యోనాము కుమారుడైన యోసేపు. ఇతను ఎవరంటే మన క్రీస్తు ప్రభువారి యొక్క పూర్వీకులలో ఇతను జాబితాలో ఉన్నటువంటి యోసేపు. ఇతను 4వ వాడు. దేవుడు బిడ్డలారా, 5వ యోసేపు మనకు తెలుసు. మరి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క మరి ఆ వంశస్థులు వచ్చినటువంటి మరి భర్త అయిన యోసేపు. తరువాత మత్తయి సువార్త 6వ యోసేపు ఎవరంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. 13వ అధ్యాయము మత్తయి 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదయాను వారు ఇతని సోదరులు కాదా? అంటే ఇక్కడ చూడండి, మరి భర్త పేరు ఏమిటమ్మా? యోసేపు. మరలా వారికి ఏసయ్య చేర్చకూడదు. అతను ఏసయ్య పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు, అంతేగాని యోసేపు కట్ట అతని తండ్రి కాదు. పరిశుద్ధాత్మ దేవుని వల్ల యేసయ్య మరి గర్భంలో వచ్చాడు. అయితే యేసయ్య పుట్టిన తరువాత అప్పుడు వారు మరి ఆ తర్వాత కన్య కాదు, ఎందుకంటే బిడ్డలు పుట్టారు కాదు. యేసయ్య పుట్టక ముందు వరకే కన్య మరి అని మనం అనాలి. ఇప్పుడు మనం అంటారు ఇప్పటికి కూడా కన్య మరి అని అంటారు. ఇప్పుడు తల్లి మరి అని అనాలన్నమాట. అయితే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఆ తర్వాత సంతానము యోసేపు వల్ల కలిగారు. అక్కడ పేర్లను రాశారు. అప్పుడు ఆ పుట్టిన పిల్లలకి యోసేపు అనే పేరు కూడా నాన్న పేరే పెట్టారు అన్నమాట. అతను ఒక యోసేపు అన్నమాట. అంటే అతను ఒక విధంగా ఏసై పుట్టిన తరువాత తల్లి గర్భం ఇచ్చింది, ఆత్మ సంబంధంగా పుట్టాడు ఆయన. వీరు మాత్రము యోసేపు
శరీరంగా పుట్టారు. అందులో పుట్టినటువంటి సోదరులుగా అతను ఒక యోసేపు అనేవాడు, యోసేపు కుమారుడైనటువంటి యోసేపు అనమాట. 5వ వాడు, ఈ 6వ వాడు ఈ యోసేపు. దేవుడు పెట్టారు. 7వ యోసేపు ఎవరంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27:57. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతులకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగగా. చాలు. ఇక్కడ ఏంటంటే ఈ యోసేపు దేవుడు అరామతయ యోసేపు. ఈ అరామతయ యోసేపు యేసయ్య చనిపోయిన సంగతి ఇతను ఒక యూదుడు. ఇతను ఎవరమ్మా? యూదుడు. యేసయ్యను సిలువ వేసి చంపించింది అన్యులా యూదులా? యూదులు. తన సొంత ప్రజలే సిలువ వేయండి, మాకు ఆత్మ కావాలి, యేసుని సిలువకు అప్పగించండి. దేవుడు బిడ్డలారా, సిలువకు అప్పగించినటువంటి సొంత కుటుంబస్తులు. అయితే అందులో ఈ యోసేపు ఆ కేకలు వేసినప్పుడు ఒక విధంగా నాకు తెలిసి కేకలు వేయలేదు అనుకుంటారు. అందరూ ఇలా కేకలు వేస్తుంటే అరే ఎంత ఘోరము, ప్రభువుని ఇలాగా సిలువ వేయమంటున్నారా అని ఆయన నీరు గారిపోయి ఉంటారు అతని మనస్సు, తన హృదయం. అయితే యేసయ్య లోపు సిలువలో చనిపోయాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రాణం వదిలేశాడు. అందరూ కూడా మనసు ప్రశాంతంగా ఉంది. ఆహా, చనిపోయాడా, యూదుల రక్షకుడు, లోక రక్షకుడు, ఇతనేమో మెస్సయ్య, వడ్రంగి వాడు మెస్సయ్య ఎలాగవుతాడు, గుర్రం లేదు కానీ గాడిద మీద తిరిగిన వాడు, ఇతనేలాగా మెస్సయ్య అవుతాడు, ఇతనేలాగా రాజు అవుతాడు, కిరీటం లేనివాడు, రాజ్యం లేనివాడు, సింహాసనం లేనివాడని రకరకాలుగా అనుకున్నారు. కానీ ఈ యోసేపు మాత్రం, అరామతయ యోసేపు మాత్రమో రహస్యంగా అవన్నీ చూసుకొని ధైర్యంగా వెళ్ళాడు. ఎక్కడికి? పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసయ్య దేహాన్ని మాకు ఇవ్వండి అనుకొని. దేవుడు బిడ్డలారా, కనిపెట్టుకుని ఉన్న వాళ్ళకి యేసయ్య శరీరాన్ని అప్పగించబడ్డది. ఆమేన్. ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఈ యోసేపు కూడా కనిపెట్టుకొని ఉన్నాడు. తరువాత యూదుల మతనాయకుడైనటువంటి నికోదేము కూడా బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు. అతను తల్లి గర్భంలో వృద్ధాప్యం వల్ల నేను ఎలా వెళ్తానని అనుకునేటువంటి అంత అనుభవం, జ్ఞానం లేనటువంటి వాడు ఇతను. ఈ ఇద్దరికి కూడా చివరి వరకు నిరీక్షణతో ఉన్నారు కాబట్టి యేసయ్య వారికి అప్పగించబడ్డాడు. హల్లెలూయా. చివరి వరకు ఉన్నాడు కాబట్టి దేవుడు బిడ్డలారా, చివరి వరకు ఉన్న వారికి కాకులు ఆహారం తీసుకెళ్తాయి. చివరి వరకు ఉన్న వారికి రక్షణ అనేది వస్తుంది. చివరి వరకు ఓపికతో ఉన్నవారు రక్షించబడుదురు. చివరి వరకు కూడా నిరీక్షణతో ఉన్న వారికి దేవుడి రీతిగా ఆయన దేహమును యారీమతయ యోసేపుకు అప్పగించబడ్డది. 7వదిగా ఈ యోసేపు దేవుడు బిడ్డలారా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటిది ఈ యొక్క యోసేపు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనకి ఈ యొక్క దేవుడు బిడ్డలారా లూకా సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఇందాకేమో మనము చూసింది ఎన్ని చూసాము? లూకా సువార్త 3వ అధ్యాయం 25వ వచనం చూసాము. ఇప్పుడేమో 30వ వచనం. లేవి సిమియోను యోదాకు, యోదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎలియాకీముకు. చాలు. ఇతను కూడా క్రీస్తు పూర్వీకులలో మరి అప్పుడు యోనాము కుమారుడైన యోసేపు. దేవుడు బిడ్డలారా, ఈ యోనాము కుమారుడైనటువంటి యోసేపు చూడండి. ఇంతమంది యోసేపుల్లో మరియల్లో ఎవరో కూడా తప్పిపోలేదు. ఎవరో కూడా ఎక్కడా కూడా మరి ప్రారంభంలో కొన్ని బలహీనతలు కొంతమందికి ఉన్న మగ్దలేని మరి లాంటి వాళ్ళకి దెయ్యాలతో సమస్యలు ఉన్న చివరిలో మాత్రము అందరూ కూడా గెలిచారు. కానీ ఇక్కడ యోసేపుల్లో కొంతమంది దేవుడు బిడ్డలారా మరి బాగా ఉన్నారు కానీ చీట్లు
విషయంలో ఒక అతనైతే మరి అతని ఎన్నిక లేదు. కానీ ఇలా మన జీవితంలో ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది సంపూర్ణమైనటువంటిది. దేవుడు మనల్ని కూడా బేరేజ్ చేసినప్పుడు ఆ బేరేజీల్లో, ఆ తూకంలో, ఆ యొక్క నియమంలో మన జీవితాలు ఈ కొత్త సంవత్సరంలో మనకు ఒక ఆతృత ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో ఒక దాహం ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రతిరోజు కూడా నూతన పుష్పము వలె, పుష్పం చూడండి ఉదయం పూట అది ఎంతగా అది చూడటానికి చాలా అద్భుతంగా మరి ఆ వికసించినప్పుడు చూడముచ్చటగా ఆ పుష్పాన్ని మనం కనులారా చూస్తాం. అలాగే ప్రభు కొరకు మనం ప్రతిదినము కూడా వీరు ఎలాగైతే ప్రభు కొరకు చివరి వరకు కొంతమంది ఎదురు చూశారో మనం వారికి మించిన వారిగా మనము కూడా ఆరాటం కలిగి అటువంటి ప్రభు బల కొరకు మనము ఎదురు చూద్దాం. అటువంటి దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఎప్పుడు వస్తారా బల్ల, ఎప్పుడు నేను తీసుకుంటానా, మరలా ఎప్పుడు దేవుని స్వార్థ ప్రకటిస్తానా, మరలా ఎప్పుడెక్కడ దేవుని కొరకు పాటలు పాడుతానా. చూడండి ఎంత మనకి ఆ ఆశ, ఆతృత, బ్యాటరీలు అయిపోయినా సరే మధ్యలో ఎంత వేగం మళ్ళీ బ్యాటరీ ఆ పాట మధ్యలో ఆగిపోకూడదని ఆ ఆతృత అనేది ఉండాలి, ఆ ఆశ అనేది ఉండాలి. ఒక డాలర్ కొట్టేసి కూడా అక్కడ కూడా మళ్ళీ పాటలు పాడాలి. ఏదైనా సరే ఆశ ఏసై కోసము ఆగకూడదు, తగ్గకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి, అలాగో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఆయన కోసం మనం ప్రకటించాలి. ఆ తపన దేవుడు చూస్తాడు. అదే ఆయన ఇష్టమన్నమాట. నా కోసం మూత వేసినప్పుడు ఆ కూరల మీద కానీ ఆ అన్నం మీద కానీ అక్కి పెరుగుతున్నప్పుడు ఎంత వేడి, నువ్వు పక్కకి ఎక్కడికి వెళ్తే ఈ లోపుగా ఏమవుతుంది, ఆ వేడికి నువ్వు వచ్చిన వరకు ఆ మూత ఉండదు, ఎక్కడికి ఎగిరిపోద్ది అనమాట. ఆ వేడి పట్టుకోలేక అనమాట. తుప్పున ఒకసారి కొట్టేసరికి వెళ్ళిపోద్ది. అలాగే మనలో ఉన్నటువంటి ఆ ప్రవాహం, ఆ శక్తి మనం అలా నిలుపుకోలేము. కాబట్టి దాన్ని మనము అలాంటి ఉప్పెనగా మోసుకొని వెళ్ళినప్పుడే ఆ శక్తి అనేకులకి అది తాకుతుంది. అటువంటి మనము దేవుని బిడ్డలారా ఈ యోసేపుల వల్లే, ఈ మరియల వల్లే మనం ముందుకు వెళ్దాం. ఈ మొదటి శుక్రవారం అట్టి సంపూర్ణ సంఖ్య మనందరి జీవితంలో ప్రభు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ప్రార్థన ఆశీర్వాదాలు పట్టిస్తారు. అప్పుకొక ప్రార్థన చేశారు. అప్పుకొక ప్రార్థన నమ్మదగినది, బాధ్యతతో పాడబడింది. యెహోవా సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియపరచు. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నూతనంగా పరచు. యెహోవా వాక్కుని నేను భయపరిచాను అమ్మకాలన చిన్న ప్రవర్తన అమ్మకాలు బట్టి లెక్కలేస్తూ వస్తున్నాను. వాక్యం బట్టి లెక్కలేస్తూ చూస్తున్నాను. లేఖనాల బట్టి లెక్కలేస్తూ చూస్తున్నాను. కొద్దిగా వారు నడిపించారు, నిశ్చితాసంగా జరిగించారు, మనం కూడా నడిపించారు, ఆస్వాదించారు, బలపరిచారు. దాసునామాన్ని అభిషేకించి బలంగా వాడుకున్నారు. అందరి బట్టి లెక్కలే వస్తున్నారు. 2025 సంవత్సరం కొరకు నూతనంగా అమలు ప్రవేశించిన కృప కొరకు మనం చేస్తున్నాం. కానీ నీ కృపను బట్టి చాలు. నీ కృప ప్రభావానికి లెక్కలే వస్తున్నాం. మనం చెల్లించి ఈ 3 రోజులు సజీలకు వాటల్లో ప్రార్థన నడిపించండి. ఆత్మల పరిశుద్ధాత్మ విదాసుని ఆత్మ అభిషేకం నడిపిన విధానం బట్టి మీరు మీ సన్నిధి మాకు మీ భద్రత కాపులు విధానం కలిగించండి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా నూతన సంవత్సరం అందరూ కూడా నూతన నడిపించేవారుగా ఒక కుటుంబం ఒక వ్యక్తి వారు తెలుసుకుంటున్నాను. వారు తమ కళా కలిపి సహాయించి మాట్లాడాలనే సంగతి తిప్పడానికి దాసుని మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించండి. మీ ఆత్మను పంపరించండి. నూతన ఆత్మతో అభిషేకించండి. నూతన శక్తితో నింపండి. నూతన బలంతో నింపండి. అభిషేకం ప్రతి వ్యక్తిని ప్రార్థిస్తుంది. సంఘం ప్రతి బిడ్డలు స్త్రీలందరూ కూడా మీ చేతికి చిత్రంగా పెట్టుకుంటూ చేయండి, దీవించండి, ఆస్వాదించండి. అయ్యా బలమైన సాధనంగా, బలమైన పనులుగా మీ చితాసన అపోస్తులైన శిష్యులుగా అందరూ ప్రార్థిస్తున్నాను. దాసులు కూడా శిష్యులుగా, మనుషులుగా, ధైర్యంగా వాడు ఆయన ప్రవక్తలుగా వాడు ప్రార్థిస్తున్నాను. ఆయన మాత్రం వాడు మీ చిత్తాలు చెప్తాను. మీ చిత్తం అందరి పట్ల సంఘం ప్రజలు కూడా నెరవేర్చినప్పుడు నీకు లెక్క వస్తుంది. తండ్రి నీ చిత్తం నెరవేర్చగా
మేము ఇచ్చిన మా పట్ల జరిగించేవారుగా మేము కూడా జరిగి సహాయించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి వారు నడిపించండి, సిద్ధపరచండి, నడిపించండి. ఈ యొక్క నెలంతా కూడా మొదటి నెల జనమంతా నూతనంగా నడిపించండి. 2025 ప్రతి కృపాలను ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం ప్రార్థిస్తున్నాం తండ్రి. దొరికి పెట్టుకోండి అన్న వాటికి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, కాపాడించండి. మంచి ఆవులు అన్నయ్య నూతనంతో నూతన పరిశుభ్రత నింపండి. ఇదే ఆవులు ప్రయాణం కూడా దాని సురక్ష నడిపించండి. విశ్వాసంతో వేదికతో నమ్మకంగా సంఘ ప్రాంతాలు, కుటుంబ ప్రాంతాలు, దైజన ప్రాంతాలు నడిపించినంతని మరి వీళ్ళు జాయిన్ నుంచి ఆరాధించి గణపతి కీర్తించి ఆ కోడి తన కుటుంబం అందరూ కూడా మీకు సాక్షులుగా సహాయం 2005 సంవత్సరాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలా కావాల్సింది ఇంకా వీళ్ళందరూ కూడా మీరు దీవించండి. అవసరం చదువుతున్న దర్శించండి, దీవించండి, ఆస్వాదించండి. నూతన జ్ఞానం కనపడి, నూతన అభిషేకం కనపడి, మంచి మార్పు జీవితాన్ని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల దయచేసి ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం తీసుకోండి. దాన్ని కనిపించడం దేవుడికి కూడా దేవుడు సహాయం చేసేది స్వస్థపరచండి, బాగు చేయండి. స్వస్థ అందరికీ నన్ను కూడా కాపాడించారు, స్వస్థపరిచారు, బాగు చేశారు. ఈ కృపలో వందనాన్ని సేవకులను వాడుకోండి. ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయకులు నియమించండి, ఆశించండి. నూతన నూతన అభిషేకం నింపండి. దాని ఆలోచనతో మీ కనపడతో నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులను నియమించిన అవసరం, మనుషులను నియమించిన అవసరం, రాజులను నియమించిన దాని కమిటీ వారిని నియమించండి. అవసరం మనుషులు నింపండి. స్త్రీ సమయం స్త్రీ పురుషులు కూడా నియమించి స్థిరత్వ స్త్రీ పురుషులు వేసే దీని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సంఘస్థులు కూడా నియమించండి. అవసరిస్తున్నాను వయసు దేవుడి మనుషులు రాబోయే జనంలో ఈ సంవత్సరం బలమైన సమయంగా బలమైన పనిముట్లుగా అందరూ అభిషేక కార్యం జరిపించుకొని పరిశుద్ధ కార్యాలు మహిళలందరూ ప్రార్థించడానికి చేతి మరొకసారి అర్థంకంటూ అయ్యకున్నాను సేవ పరిచయకున్నవారు నియమించిన వారు కూడా పని చేయండి, వృద్ధి చేయండి, విస్తరణ చేయండి. ప్రార్థిస్తున్నాం. ప్రభావం పిల్లలను ప్రార్థన సిద్ధమైన వేడుకలుచున్నాం తండ్రి. ఆమె నేను పరిశుద్ధంగా నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పల్లెలను నేలను అలా నెరవేరుగాక. మా కావలసిన ఆహారం దయచేసి వారిని ప్రకారం క్షమించు. మమ్మల్ని సోదరులకి తెచ్చు. ఎందుకంటే రాజు వారు నిరంతరం ఉన్నారు తండ్రి. ఆమె తండ్రి ఆమె మా కుటుంబానికి, సంఘ కుటుంబానికి, మా సేవ పరిచయకి అందరూ పరిశుద్ధంగా తోడు ఆత్మతో కృపతోడు ఈ నూతన సంవత్సరం దీవెన ఆశంతో ఆనంద సంతోషం సదా పరిశుద్ధ తోడు నడిపించిన కాక. ఆమె ప్రార్థన గంగమ్మ రాజు, మరి వాళ్ళ అబ్బాయి రాజు అని ప్రార్థన కొత్త ఇంట్లో పెట్టారు. రాజు అని ఇంట్లో ప్రార్థన, గంగమ్మ కుమారు రాజు సుజన వాళ్ళ ఇంట్లో ప్రార్థన. అక్కడ సాయంత్రం కలుసుకుంటారు.